నాకేం తెలుసు, వెళ్ళి కనుక్కో. ఏం సంతలా చెప్పాలి. ఏమేమి డిసైడ్ చేసుకున్నారా అక్క జిల్లా? దాని డిసైడ్ చేసుకుంటే మాకు డిసైడ్ చేసుకోవడమే. కొత్తగా ఏముంటుంది ఇంకా? అంటే ఆమె సపరేట్ అయిపోవడానికి ఆమె డిసైడ్ అయిపోయిందిగా. నువ్వు సపరేట్ అయితే నీకు ప్రాబ్లం కదా? ఎవరికి? నీకు. ఉంటే ఉండి వెళ్తే వెళ్ళు అని. నీ ఇష్టం ఏందే? మనదేం లేదు. ఇప్పుడు నిన్ను చూసుకుంటా అంటేనే కదా వచ్చావు. అదే మాట కదా నాకు చెప్పినప్పుడు. ఇప్పుడు వెళ్ళిపోమంటే ఏం చేస్తా? ఏం వర్క్ చేస్తా? ఎట్ట బతికిస్తా పిల్లల్ని? ఏదో ఒకటి చేయటమే, చేసేదేముంది? ఎప్పుడు అవును గట్టిగా పట్టుకున్నావు అనుకో, నేను జీవితాంతం నేను పోషిస్తామంటే నువ్వేం చేస్తావు? అవును, తినేసి నువ్వు కూడా కూర్చోవటం తప్పే కదా. మరి అదే అందుకు ఏదైనా చూసుకోవడం బెటర్. ఇప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే వాళ్ళు సాయం వాళ్ళు చేస్తారు ఏదో ఒకటి. నువ్వే కదా అప్పుడు ఎగురుకుంటూ వచ్చావు. అదేగా, అంతేగా సెటిల్ పడింది. అదే ఉందిలే. ఇంకా మేకు వస్తారా? మేకి పిల్లలకి అయిపోతే వస్తారా? పిల్లల్ని ఏం చేస్తా? ఎగ్జామ్స్ అయిపోయాక పిల్లల్ని ఏం చేస్తా? స్కూల్ స్టడీస్ అడా? అక్కడ మంచి స్కూల్ తీసేయటమే. ఇప్పుడు డబ్బులు ఫీజు నువ్వు కడుతున్నావు, వాళ్ళు కడుతున్నారా? వాళ్ళే. అప్పుడు ఎవరు కడతారా? నేనే. ఎట్టు కడతా? ఎట్లా ఉంది, ఇంకేదో పని చూసుకోవడమే. పని చూసుకోవటమే అంటే ఎట్ట? ఏడంటే వీళ్ళు సపోర్ట్ ఇచ్చారు, ఆడవాళ్ళు ఇస్తారు సపోర్ట్. నమ్మిస్తుందా? నన్నిస్తుందా? తమ్ముడు ఇస్తా, ఇద్దరు అన్నలే కదా, తమ్ముళ్ళు కాదు, ఇద్దరు అక్కలు ఇస్తారా? అక్కలకి ఏముంది? అన్నలకి ఏముంది? ఏమో మంచి చెడు వాళ్ళు చూసుకోవడమే. పని మీ వదినకి ఉద్యోగం వచ్చింది చెప్పారా? చెప్పలేదు. మాధవికి ఫోన్ చేసి చెప్పారంట, నీకు కూడా చెప్పరా? మాధవికి ఫోన్ చేసినప్పుడు మీ అమ్మకాడంటే చెప్పారంట మీ అన్న. మాధవికి కూడా చెప్పు జాబ్ వచ్చిందని. ఏమో.